ఇది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సమయంలో మీకు జరిగిన రాజకీయ పరిణామాలు కూడా కీలకం. ప్రజల్లో వ్యతిరేకత చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం ఏంటి అని రావడమే కాదు, పవన్ కళ్యాణ్ రంగంలో దిగడము, ఆయన వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని స్టాండ్ తీసుకోవడము, వైసీపీ వ్యూహాత్మక తప్పిదము అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య మైత్రి పెంచే రీతిలో టీడీపీ జనసేనల మధ్య రాజకీయ సామాజిక సమీకరణలు వచ్చే రీతిలో ఇద్దరిని కలిపి అటాక్ చేశారు. తెలివిగా ఎవరు ఆ ఇద్దరిని కలిపి అటాక్ చేయరు. అందులో ఒకరిపైన ప్రధాన ప్రత్యర్థి ఎవరిని గుర్తించి వాళ్ళని అటాక్ చేస్తారు. వీళ్ళు ఇద్దరిని కలిపి కొట్టారు. కలిపి కొట్టాలి ఇద్దరు ఏకమైనరు. వాళ్ళిద్దరు ఏ స్థాయిలో ఏకమైనరు, బూత్ స్థాయిలో ఉండే కార్యకర్త స్థాయి వరకు ఏకమయ్యారు. ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు కూడా జగన్ ఓడించడానికి పోతపోని నా సీటు పక్కపాటికి ఇచ్చిన మంచిదే మిత్రపక్షానికి అనే దశకు తీసుకొచ్చుకున్నారు. సో ఈ పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా కారణమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త మిత్రపక్షం ఎవరు లేరు. ఎవరు జగన్మోహన్ రెడ్డి కలవడానికి సిద్ధంగా లేరు, కలుపుకోవడానికి సిద్ధంగా లేరు. అందువల్ల ఇప్పుడు ఉదాహరణకు కూటమిలో ఏదైనా డిఫరెన్సెస్ వచ్చి ఆ కూటమి అనేది ఇప్పుడు టీడీపీతో బీజేపీ దూరం అవడము ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు అరెస్ట్ అయితే నష్టం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు కూటమి బలంగా ఐక్యంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న భావన ప్రజల్లో ఇంకా రాలేదు. ఎన్నికలు 4 ఏళ్ళు ఉన్నది. ఇది రైట్ టైం కదా టీడీపీకి. ఈ 3 ఫ్యాక్టర్స్ రీత్యా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ చేస్తే లాభం ఉంటుంది అనేది తెలుగుదేశం వర్గాల అంచనా. దాంతోపాటు ఇంకొకటి ఏంటి, 2014కు ముందు అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన సిస్టరు మదరు ఆయనతో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి సతీమణి, రాజశేఖర్ రెడ్డి కూతురు. రాజశేఖర్ రెడ్డి అనే సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉంది. ఇప్పుడు 10 ఇన్నేళ్ళు అయిపోయింది, దాదాపు పుష్కర కాలం అయిపోయింది. రాజశేఖర్ రెడ్డి అనే సెంటిమెంట్ ఇప్పటికీ అంత ఫ్రెష్గా ఉండదు. అంటే రాజశేఖర్ రెడ్డి పైన ఉన్న అభిమానం వల్ల ఆయన సతీమణి రోడ్డు మీదకి వస్తే ప్రజలు భరించలేకపోయారు. వెల్లువలా వచ్చారు, మీరు చూడండి ఎక్కడ పోతే అక్కడ. సో విజయం వచ్చారు అని ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డగా జగనన్న వదిలిన బాణం రాజన్న బిడ్డను అంటూ షర్మిల వస్తున్నారు. ఇప్పుడు ఇద్దరూ లేరు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేసే పనిలో బిజీగా ఉన్నారు. సో అదేంటి పవర్, గాయత్రి పవర్ కాదనుకుంటాను. సో పవర్ కంపెనీల షేర్ల కోవల, సరస్వతి పవర్ షేర్ల కోవల, ఇవన్నీ ఇట్లలో ఉన్నారు ఇప్పుడు. సో అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా రాజశేఖర రెడ్డి సెంటిమెంటు లేదు, చెల్లి లేదు, తల్లి పక్కన లేరు. ఇక ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని చుట్టూ ఉండే కోటరీ అంటారు. అంటే ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే రాజకీయ వ్యవహారాలు నడపగలిగేటువంటి వాళ్ళెవరు మీకు, వాళ్ళు ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఓ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఓ ధనంజయ రెడ్డి కావచ్చు, ఓ మిథున్ రెడ్డి కావచ్చు, ఓ అవినాష్ రెడ్డి కావచ్చు. వీళ్ళే కదా నడిపేదంతా. ఇందులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, అరెస్టుకు అవుతున్నారు. ఇక కొంతమంది రాజశేఖర జగన్ సన్నిహితంగా ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నారో లేరో అన్న అనుమానం మీద ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోయారు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు వ్యవహారం నడపాలి కదా. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇప్పుడు వైసీపీ వ్యవహారాలు నడిపే నాయకుడు ఎవరు? ఇక మిగిలింది ఎవరో ఒక భారతి గారు మాత్రమే. సో ఆమె రోడ్డు మీదకి వస్తే మరి నిరసనగా ఏ రకమైన సానుభూతి వస్తుంది? ఎందుకంటే ఆమె రాజకీయ వివాదాలు ఆమె చుట్టూ ఎలా మసులుకుంటాయి, ఇవన్నీ క్వశ్చన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వర్ గారు, బ్రాహ్మణ్ గారు రంగంలో దిగితే సానుకూల అంశంగా మారింది. ఇప్పుడు మరి ఆ సానుకూలత ఉంటుందా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. సో అందువల్ల ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ నడపడానికి చుట్టూ ఉన్న కోటరీ ఇబ్బందుల్లో ఉంది. అలాగే మా తల్లి చెల్లి అండలేదు, రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ లేదు. దాంతోపాటు పార్టీలో ఉన్న నాయకులు, వ్యవహారాలు నడిపేవాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. అనాసక్తిగా యాక్టివ్గా అన్నలేరు, లేదంటే రాజీనామా చేసి జగన్ మీదనే బాణాలు వదులుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి ఆల్రెడీ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. పార్టీలో ఉన్న వాళ్ళపైన కేసులు, ఇప్పుడు గట్టిగా నిలబడే వాళ్ళ మీద కేసులు వేలాడుతున్నాయి. ఇప్పుడు నాని పైన బియ్యం వేలాడుతున్నది, బియ్యం బస్తా.
సో ఇలా మీకు ఆ రకమైనటువంటి ట్రెండ్ మీకు కనబడుతోంది. అందువల్ల ఇప్పుడైతే అప్రాప్రియేట్ టైం అని తెలుగుదేశం వర్గాల్లో వినిపిస్తున్న వాదన. మరి ఈ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు మీకు అరెస్ట్ అవ్వటానికి ఉండే ఫ్యాక్టర్ చెప్పాను కదా, ఈ ఫ్యాక్టర్స్ రీత్యా చూస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందని అనిపిస్తోంది. కానీ అవుతారా లేరా, అయితే బెయిల్ వస్తుందా లేదా, ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ తర్వాత చూడాల్సింది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే తెలుగుదేశాన్ని సమర్థించిన వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించిన వర్గాల్లో తీవ్రమైన అసహనం కూడా వ్యక్తమవుతుంది. అనేక అంశాలు అసహనం వ్యక్తమవుతుంది. ఇంకా పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయరేంటి, ఇంకా జగన్ దాకా ఎప్పుడొస్తారు, ఇంకా పేర్నాని సంగతి తేల్చరేంటి, కొడాలి నానంటే ఆరోగ్యం బాగాలేదు కనుక ఆయన గురించి చర్చ లేదు. ఇంక మన అంతకుముందు చూసాం మీరు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యేదాకా జనంలో ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు. సో ఈ క్షేత్రస్థాయిలో ఉన్న ప్రెషర్ కూడా పెరిగింది. తెలుగు తమ్ముళ్ళ సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తున్నారు ఎంతకాలం అని. మీరు అది టీడీపీ అనుకూల టీవీ ఛానల్లో డిబేట్లు చూస్తున్నా మనకు అర్థమవుతుంది. టీడీపీ అనుకూల లేదా జగన్ వ్యతిరేక పత్రికల్లో పేజ్ వన్ చూసినా అర్థమవుతుంది మనకి ఈ అసహనం ఎలా వ్యక్తమవుతుంది అని. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే లాభం తర్వాత సంగతి, అరెస్ట్ చెయ్యకపోతే నష్టం వస్తుందా అనే భావన కూడా తెలుగుదేశంలో ఉంది. అంటే మళ్ళీ కూడా చెప్తున్నా, అరెస్ట్ చేస్తే లాభమా తర్వాత సంగతి. అరెస్ట్ చెయ్యకపోతే చంద్రబాబు నాయుడును లోపలేసిన జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఉపేక్షించాడు. ఇంతటి మెతక వైఖరా? చంద్రబాబు నాయుడు వదిలేసిన లోకేష్ ఎందుకు వదిలేస్తున్నాడు? లోకేష్ యువరక్తం కదా, మరి ఈయన ఎందుకు వదిలేస్తున్నాడు అనేటువంటి ప్రశ్నలు బలంగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కూడా టీడీపీ వారు ఆలోచించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే కనీసం తమ శ్రేణులు సరిపోతాయి, సో కనీసం తమను అభిమానించేటువంటి జగన్ వ్యతిరేకించే సెక్షన్లలో కాస్త మనశ్శాంతంగా కలుగుతుంది అనే ఆలోచన కూడా ఉంది. అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు బహుశా జగన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టే కనబడుతుంది. రైట్ సార్. ఇక తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన ఒక వ్యాఖ్య, మంత్రులు డబ్బులు తీసుకుని ఫైళ్లు క్లియర్ చేస్తారు అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్కి అస్త్రంగా